హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింహ బిడ్డ. సో ఇవాళ అయితే ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పప్పు చెక్కలండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే ముందుగా ఒక 2.5 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. అలాగే నేను ఒక 4 అవర్స్ ముందు వచ్చేసి ఈ సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు పెట్టేసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు అవి వేసేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడంతా మంచిపప్పులు కూడా వేసుకున్నాను. ఇవి సగ్గుబియ్యము పెసరపప్పు మంచిగా నానబెట్టుకుంటే బాగుంటుంది. అలాగే డైరెక్ట్గా వేసుకుంటే అంత మంచిగా అనిపించదు. సో ఇప్పుడైతే కొంచెం అంత కరివేపాకు కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు, అందుకనేసి ఎండుమిరపకాయలు మంచిగా నూరుకొని, అంటే చిల్లీ ఫ్లేక్స్ టైప్లో వచ్చేసింది అనమాట. సో చిల్లీ ఫ్లేక్స్ టైప్లో వచ్చేసి మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం అంటే షాప్లో కనపడుతూ ఉంటాయి కదా, సో నాకు ఆ షేప్ రావాలి అలా రావాలి అన్నట్లు ఇలా చేశాను అనమాట. సో 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి వాము కూడా వేశాను. వాము స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వాము వల్ల మనకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కదా, సో అందుకని వాము వేశాను. అలాగే ఇప్పుడు ఇంకొంచెము ఉప్పు కారం అనేది అది మన ఆప్షనల్. ఉప్పు కంపల్సరీగా వేయాలి కదా. కారం అంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం వేసుకోవచ్చు. అలాగే కొంచెం లైట్గా పసుపు కూడా వేసాను అనమాట. సో మొత్తం అంతా కొంచెము ముందుగా వాటర్ అయితే కాంచి పెట్టుకోవాలండి. గోరువెచ్చని ఫస్ట్ ఇదైతే మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్తో మనమైతే ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈలోపు నేనైతే వాటర్ అయితే కాగుతూ ఉన్నాయన్నమాట పక్కన. సో అందుకని ఇది మంచిగా కలిపేసుకుంటున్నాను. ఎంత పిండి అయితే తీసుకుంటామో మనకి అంత వాటర్ అయితే కంపల్సరీగా పడతాయండి. బియ్య పిండికి ఎప్పుడైనా సరే 1:1 ఖచ్చితంగా పడతాయి. అది ఏ రెసిపీలో అయినా సరే. చూసారా, నాకు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. నేను డైరెక్ట్గా ఇవి కాంచి నీళ్ళలో వేయకూడదు కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను. ఒకటి కొంచెం వాటర్ కలుపుకుంటూ ఎంత కొంచెం గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటూ మనమైతే మొత్తం పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా వచ్చేయాలన్నమాట పిండి అంతా కూడాను. కరెక్ట్గా నేను 2.5 కప్ అయితే పిండి తీసుకున్నాను. నాకు 2.5 కప్ వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. మధ్య మధ్యలో ఇలాగ వాటర్ అయితే చల్లుకుంటూ మనమైతే మొత్తం పిండినంతా కూడా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఎంత మంచిగా పిండి కలుపుకుంటామో అంత మంచిగా వస్తాయండి చెక్కలు కూడాను. చూడండి ఎంత బాగా వచ్చేసింది పిండి, చాలా సాఫ్ట్ వచ్చేసింది అసలు. ఇప్పుడైతే చిన్నగా ముద్దలు మనకి ఏ సైజులో అయితే చెక్కలు కావాలనుకుంటున్నామో ఆ సైజు ముద్దలు కొంచెం చిన్నవిగా చేసి పెట్టేసుకొని మిగతాదంతా కూడాను కొంచెము తడి క్లాత్తో కప్పెట్టేసుకుంటే ఆ పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అనమాట. సో చూసారా, నేనైతే ఇక్కడ కొంచెం తడి క్లాత్తో కప్పెట్టేసాను. మిగతాటివన్నీ కూడా నేను ఎట్లా ఒత్తుతానో చూడండి. చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు మనం. ఈజీగా కూడా మనకి ఆ మిషన్ ఉంటుంది కదా, ఒత్తే మిషన్, ఆ మిషన్ లేకున్నా కూడా కింద పైన ఇట్లా పేపర్ మనకి కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ వేసుకొని ఆయిల్ అంటించేసుకోవాలి. ఆయిల్ అంటించుకోకుంటే మాత్రం ఊడి రావండి. ఆయిల్ అంటించేసుకొని మంచిగా ఇలా మనకి షేపు, నేనైతే మూత తీసుకున్నాను, స్పైస్ బాక్స్ మూత. ఆ మూతతో మంచిగా ఒత్తేసుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత బాగా మంచిగా రౌండ్గా వచ్చేసాయో. చాలు మనకి, నాకైతే ఈ షేప్ కావాలి, కొంచెం చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటాయి అన్నట్లు ఇంతగా చేశాను అనమాట. చూసారా, మందం కూడా కరెక్ట్గా వచ్చింది అసలు. ఇప్పుడు ఇంకా మనం అన్నీ కొంచెం మనకు ఒక వాయికి సరిపడంతా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయిల్ ఫ్రై అయిపోయింది. డీప్ ఫ్రైలో వేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసారా చాలా బాగా వచ్చాయి. నాకైతే మాత్రము ఇలాగే మంచిగా పాటించండి. కానీ నేను చేసిన ఒక్క మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దండి. ఎందుకంటే ఎక్కడ ఏమైనా మాడిపోతాయేమో అన్నట్లు నేను ముందుగానే తీసేసాను అనమాట. కొంచెం నూనె ఇట్లా బురగలు వస్తాయి కదా, బురగలు అణిగిపోగానే నేనైతే తీసేసాను అనమాట. మీరైతే ఎవరు ఇలా చేయొద్దండి. మంచిగా కాల్చండి, కాలిస్తేనే క్రిస్పీగా వస్తాయి. నాకైతే ఫస్ట్ ఒక 2 వాళ్ళు నాకు అర్థం కాక మాడిపోతాయేమో అన్నట్లు ఫాస్ట్గా తీసేసాను. నాకు అందువల్ల నాకు సరిగా క్రిస్పీగా రాలేదు. చూసారా ఎంత మంచిగా కలర్ కూడా మనకి పైన వచ్చినాకనే మనం టర్న్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ టర్న్ చేసుకుంటే అసలు అంత మంచిగా ఉండవు అన్నమాట. సో అలాగా చూసారా, నాకైతే తర్వాత నుంచి మంచిగా వచ్చాయి. ఫస్ట్ 2 టైమ్స్ నేను తప్పు చేశాను కాబట్టి, సో 3rd టైం నుంచి మంచిగా కాల్చాను. సో మీరైతే ఈ తప్పు అస్సలు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎర్రగా మంచిగా వచ్చేస్తేనే మనకి క్రిస్పీగా ఉంటాయండి. లేదంటే రోజు మనము నిలవ పెట్టుకునేటప్పటికి ఇంకా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకు చెప్తున్నాను. సో ఇదండి, మీకన్నా ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో ట్రై చేసి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి. బాయ్.